మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది పండుగ శుభాకాంక్షలు. పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మరి 1/6/2026 వరకు వారు జాగ్రత్తగా ఉండడం అవసరం. నూతన కార్యాల్లో ఆటంకాలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కోపాన్ని తగ్గించుకొని వారు ముందుకు వెళ్ళాలి. కఠినమైనటువంటి సంభాషణలకు దూరంగా ఉండాలి. వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి జాగ్రత్తగా కఠిన సంభాషణ లేకుండా మరి ఇతరులకు హాని పెట్టే కార్యాలకు దూరంగా ఉండి జాగ్రత్తగా మెదులుకోవడం అవసరం. 1 జూన్ 2026 వరకు. ఇక 2 జూన్ 2026 మొదలు 31 అక్టోబర్ 2026 వరకు, పునః 25 జనవరి మొదలు సంవత్సరాంతం వరకు మరి అనుకూలమైనటువంటి పరిస్థితి, అనుకూలమైనటువంటి కాలం ఉంది వీరికి. ఆకస్మిక ధనలాభంతో ఆనందం, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు పాల్గొనటం, దైవ దర్శనం చేసుకోవటం, భక్తి శ్రద్ధలు అధికంగా ఉండటం, స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ కాలంలో, ఈ సమయంలో వీరికి ఎప్పుడు 2/6/2026 మొదలు 30 అక్టోబర్ 2026 వరకు, పునః 25 జనవరి 2027 నుండి సంవత్సరాంతం వరకు ఈ కాలం వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరి 31 అక్టోబర్ 2026 నుండి 24/1/2026 వరకు కూడా మరి వీరికి మధ్యస్థంగా ఉంది. అంటే కొన్ని సంతృప్తికరంగా ఉంటాయి, కొన్ని అసంతృప్తికరంగా ఉండేటటువంటి దాన్ని మధ్యస్థము అని అంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగేటటువంటి అవకాశం ఉంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండే అవకాశం. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం అనేటటువంటిది తప్పదు ఈ సమయంలో. మరి వీరికి ఈ సంవత్సరం ప్రయత్న కార్యాల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. స్త్రీ మూలకంగా శత్రుబాధలు ఎదురయ్యే పరిస్థితి ఈ సంవత్సరం వీరికి కనిపిస్తూ ఉంది. ఏదో ఒక విషయం అంతర్గతంగా మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి స్థిరంగా స్థిమితంగా ఉండండి. మనస్తాపానికి ఏర్పడకుండా స్థిమితంగా ఉండాలి. పిల్లల పట్ల పట్టుదల అనేటటువంటిది పనికిరాదు. అదేవిధంగా మరి పగ సాధించేటటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం మీరు చేయకూడదు. మనకు ఈ సంవత్సరం కాస్త అననుకూలంగా ఉంది కాబట్టి అణిగిమణిగి ఉండటం మనకు అవసరం. ఇక ఈ సంవత్సరం మీకు స్వల్ప అనారోగ్య కారణంగా నిరుత్సాహంగా ఉంటూ ఉంటారు. గృహంలో మార్పులు కోరుకుంటూ ఉంటారు. అలాగే ప్రయత్న కార్యాలు కొన్ని ఫలించేటటువంటి ఫలితం కనిపిస్తూ ఉంది. కానీ కొన్ని పనులు మీరు సఫలం కాలేరు కాబట్టి వాటిని వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనకిక్కడ ఉంది. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడాలి. మనోవిలాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా కాస్త జాగ్రత్తగా మెదలండి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు. అలాగే తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడటము, ఆర్థిక ఇబ్బందులు కలగటము ఇవి సహజం. కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు మాత్రం మీకు తొలగిపోయే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన వారితో అంతంత మాత్రంగానే ఉండండి. వారితో మరి మీకు కాస్త నష్టం కలిగేటటువంటివి కానీ ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు కానీ ఉన్నాయి. కాబట్టి నూతన వ్యక్తులను అంతకంతే ఉంచండి. ఇక మీకు ఈ సంవత్సరం మీ చేతిలో మీకు ఏదో ఒక అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. కానీ దాన్ని మీరు అందిపుచ్చుకోలేనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉంది. జాగ్రత్తగా ఉండండి, అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. కానీ ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఈ సంవత్సరం మీకు ఉంది. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వారితో ఇంతకుముందు చెప్పిన విధంగా నూతన వ్యక్తులను ఎంత ఉంచాలనో అంతే స్థితిలో ఉంచండి. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందేటటువంటి అవకాశం, అలాగే తలచిన కార్యాలు ఆటంకాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, నూతన కార్యాలు వాయిదా పడేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఆనుకూల్యమైనటువంటి పరిస్థితుల్లో మనము చక్కనైనటువంటి కార్యక్రమాలు, అననుకూలమైన పరిస్థితుల్లో సహనము, ఓర్పు, దైవచింతన, దైవభక్తి, దైవ పూజ వీటన్నిటినీ చేసుకుంటూ
మనం ముందుకు వెళితే జీవితం సఫలంగా ఉంటుంది. కాబట్టి దైవ ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి వృశ్చిక రాశి వారు అని చెబుతూ స్వస్తి.